హాయ్ హలో వెల్కమ్ టు రామకృష్ణ డైరెక్ట్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వచ్చేసి మీ నేను ఈరోజు చెప్పే కంటెంట్ ఏంటంటే, మీ లైఫ్లో, మీ బంధంలో, మీ రిలేషన్లో ఇబ్బందులు ఉన్నాయా? వాటిని పరిష్కరించుకోవడానికి మీ పర్సన్తో మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీ రిలేషన్లో ఇబ్బందులున్నాయా? మీ బంధంలో ఇబ్బందులున్నాయా? వాటిని పరిష్కరించుకోవడానికి, ఆ సమస్యకు సొల్యూషన్ వెతుక్కోవడానికి మీ భాగస్వామి మనసులో, అంటే మీ పర్సన్ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే పూర్తి వీడియోనైతే చూడండి. ఓకే, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే హైప్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మీ హైప్ చేస్తే ఆ వీడియో అన్నది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? థర్డ్ పార్టీ నుండి సీక్రెట్ మెసేజ్ వినాలన్నా కావాలన్నా, థర్డ్ పార్టీ నుంచి సీక్రెట్ మెసేజెస్ కావాలన్నా, అండ్ థర్డ్ పార్టీ గురించి మీ మనసులో ఏదన్నా ఆందోళన ఉన్నా వాటి గురించి తెలుసుకోవాలన్నప్పటికీ కూడా, అండ్ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు మీ పర్సన్స్ మారారా లేదో తెలుసుకోవాలన్నా, అండ్ ఏదైనా సరే ప్రతిదానికి టారోటు అంటే ఒక సమాధానం అయితే ఇస్తుందండి. గుర్తుపెట్టుకోండి అందరు కూడా. లైక్ చేసి హైప్ చేయండి. ప్రతి సమస్యకి అయితే సొల్యూషన్ అయితే ఉంటుంది. థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ మారారా, మీ పర్సన్ మెసేజ్లు ఏంటి, మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారో బయటకు తీసే ప్రయత్నమే మన ఈ టారోట్ అనమాట. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తుల వాళ్ళ నేమ్స్ని బట్టి బయటకు వచ్చే ఎనర్జీ టారోట్. అర్థమవుతుందా? ఓకే. అండ్ కంటెంట్లోకి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి కంటెంట్ గురించి వివరిస్తాను, అండ్ చెప్తా, రెస్ట్రిక్షన్స్ కూడా చెప్తాను. మీ రిలేషన్లో, మీ బంధంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వాటిని పరిష్కరించుకోవడానికి మీ భాగస్వామి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోండి. వాటిని పరిష్కరించుకోవడానికి మీ భాగస్వామి మనసులో ఏముందో ఈరోజు తెలిసేసుకోండి. ఓకేనా? అట్లనే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, పక్కకు హైప్ వస్తుంది, పాయింట్స్ ఇవ్వండి. ఎంతమంది పాయింట్స్ ఇస్తారో నేను కూడా చూస్తాను. ఓం నమ శివ, శివర్ధనాయ నమః. శివేచ్ఛ ఏదైనా సరే, శివునాజ్ఞల నుంచి ఏమైనా కుట్టదు. ఒకప్పుడు మనది వెళ్తుండే, అంత రీచ్ ఉంటుండే. బట్ ఇప్పుడు నేను ఆపేసిన, రీచ్ ఆగిపోయిందని నేను అనుకోను. ఎందుకనంటే మీకు చెప్తున్నా కదా, పేరున చెప్తున్నా కదా, చూసే వాళ్ళన్నా సరే లైక్ ఇస్తే, హైప్ ఇస్తే ముందుకు వెళ్తుంది కదా, అట్లా. ఓకే, థ్యాంక్ యూ. మరి నేను చెప్పేది జనరల్ రీడింగ్, నాటి పర్సనల్ రీడింగ్ అనుకోని పప్పులో కాలేయద్దు. అర్థమవుతుందా? అట్లా అన్నమాట. నేను చెప్పేది జనరల్ మాత్రమే, నాటి పర్సనల్ అనుకొని మాత్రం పప్పులో కాలేయద్దు. ఎందుకనంటే ఇది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అక్క మరి ఏం చేయాలి? పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనబడుతుంది కదా నెంబర్, కనబడే నెంబర్కి కాల్ చేయరు. కనిపిస్తుందా? క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. కనబడే నెంబర్కి 934650 కాల్ చేయరు. ఓకేనా? మరి మీ బంధంలో ఇబ్బందులు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవడానికి మీ భాగస్వామి మనసులో ఏమనుకుంటుందో, ఏముందో తెలుసుకోండి. ఓకేనా? మీ రిలేషన్లో ఇబ్బందులు ఉన్నాయా? వాటిని పరిష్కరించుకోవడానికి మీ పర్సన్ మనసులో ఏముంది తెలుసుకోండి. ఓకే, శివయ్య సూపర్. అచుడ వీళ్ళ ఫ్యాషన్. ఓకే, మీ బంధంలో ఇబ్బందులు ఉన్నాయా? మీ ఏమంటారు పర్సన్ వాటిని పరిష్కరించుకోవడానికి, అంటే వాటిని ఒక డెసిషన్, అంటే మంచిగా ఏంటి ఈ సమస్య నుంచి నేను బయటకు రావాలి అనుకునే వాళ్ళు అసలు మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నాడు, ఏముందో తెలుసుకోండి ఫస్ట్.
వీల్ ఆఫ్ ద ఫ్యాషన్ అంటే మీ పర్సన్ మీద టైం అయితే మారబోతుందండి. చెడు కర్మల నుంచి మంచి కర్మగా, మంచి కర్మ నుంచి చెడు కర్మగా వీల్ ఆఫ్ ద ఫ్యాషన్ టైం అయితే మారబోతుంది. మీ పర్సన్ మీది టైం అయితే మారబోతుంది. ఓకే, సంథింగ్ మీరు ఇప్పటిదాకా చెడు కర్మలో ఉన్నట్టయితే మంచి కర్మలోకి అయితే వస్తారు. అండ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ అన్నీ ఉన్నప్పటికీ కూడా కట్టిపడేసిన గ్రీనరీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఏదో తప్పు చేసిన ఫీలింగ్లో ఉన్నారు, గ్రీనరీలో ఉన్నారు, నెగిటివిటీలో ఉన్నారు. నెగిటివిటీ అంటే పూర్తి నెగిటివిటీలో ఉన్నారు. ఎట్లానంటే ఇప్పుడు ఏదైనా సరే నెగిటివిటీ అన్నప్పుడు ఒక ఏమంటారు, నరుని కన్ను పడితే నల్లరాయి కూడా బద్దలవుతుంది అంటారు కదా, గట్ని ఇట్లా అంటే మంది పరంగాన మరి ఇంకా అంటారు కదా, చేపించింది చేసింది అవన్నీ బ్లాక్ మ్యాజిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ అన్నీ ఉండవు, అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకనంటే మేమే ఫేస్ చేస్తున్నాం, ఇది పెద్ద విషయం కాదు అట్లా అనమాట. ఓకే, ఇక్కడనైతే గ్రీనరీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంపరెన్స్, సమానత్వం, ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అనేది సమానత్వం అనేది సమానంగా చూడాలి అన్నది, సమానంగా ఈక్వాలిటీగా చూడాలి, సమానత్వంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీతో ఏదో షేర్ చేసుకోవాలి, ఏదో దాచిన విషయం అయితే, మనసులో దాచుకున్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ వేరే వాళ్ళని అడుగుతున్నారు, నేను ఈ పర్సన్ మీకు ఈ విషయం చెప్పొచ్చా లేదా అని చెప్పేసి సంప్రదింపులు అంటే వేరే వాళ్ళని సంప్రదిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ, కొలీగ్స్ని కానీ, ఇంకెవరిని కానీ అడుగుతున్నారు. ఎట్లా ఏంటి ఈ విషయం అసలు చెప్పొచ్చా, నేను డిస్కషన్ చేయొచ్చా నా వైఫ్తో, మా పర్సన్తో డిస్కషన్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, ఈ నిర్ణయం తీసుకోవన్న అద్దని అనుకుంటున్నారు. అది ఏ నిర్ణయం అనేది మీకు బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళు గ్రీనరీ సిచ్యువేషన్లో ఉన్నారు, కట్టుబడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. డబ్బులు ఉండొచ్చు, మనీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అన్నీ ఉన్నా ఏం లేని లెక్కనే ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఏంటి, మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఏది చెప్పినా, ఏది ఉన్నప్పటికీ కూడా తన ముందు ఎంత ఆపర్చునిటీస్ ఉన్నా వాటిని తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్. అర్థమవుతుందా? మీ పర్సన్ మనసులో ఉన్న భావోద్వేగాలు అట్లాంటివి మరి. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ పర్సన్కి లవ్ ఉందండి, లవ్ ఉంది, మనీ ఉంది, అట్రాక్షన్ ఉంది, మంచి అందం ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, కానీ ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు ఎవరో. ఇంకా అంటారు కదా, ఇంకా కూడా మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. అంటే బోత్ ఆఫ్ యూ అండి, నేను చెప్పేది ఆడవాళ్ళకే అని కాదు, నేను చెప్పేది మగవాళ్ళకే అని కాదు, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది అదనమాట. కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని, ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, కంట్రోలర్ పర్సన్ ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీ గురించి మ్యానిపులేట్ చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. మీ పేరు కానీ, మీ మాట కానీ, మీ ఫోటో కానీ, మీకు సంబంధించింది ఏదైనా సరే పదే పదే రిపీట్ అగైన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. కోర్స్ మీలాగానే మాట్లాడుతున్నారు, మీలాగానే చూస్తున్నారు, మీలాగానే చేస్తున్నారు. అట్లాంటి విషయాలు ఎక్కువ తీసుకుంటున్నారు మీ పర్సన్. అర్థమవుతుందా? మీ బంధంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి, థర్డ్ పార్టీ ఇబ్బందులు ఉన్నాయి. చెడు కర్మలోంచి మంచి కర్మకు మారుతున్నారా, మంచి కర్మలోంచి చెడు కర్మకు మారుతున్నారు. గ్రీనరీ సిచ్యువేషన్ వచ్చింది, అది రావద్దు, యాక్చువల్లీ వచ్చింది. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ ఈక్వాలిటీ ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఒక ప్రశాంతత లేని లైఫ్, ప్రశాంతంగా లేరు. అండ్ వేరే వాళ్ళని అడుగుతున్నారు, మీకు ఏదో చెప్పొచ్చా లేదా అని. అసలు ఆ విషయాలేంటి, ఆ రహస్యాలేంటి చూద్దాం. స్ట్రెంత్, ధైర్యం సరిపోవట్లేదట మీకు చెప్పడానికి, మనసులో ఉన్నాయి తెలుసుకోవడానికి. వెయిటింగ్, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. చెప్తే గొడవలు అయితే అని ఆగిపోతున్నారు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అని మనకి ఇక్కడ వచ్చింది కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్. అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్, గొడవలు, డెత్ కార్డ్ అండ్ రీబర్న్ అంటే కొత్తగా మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టు అన్నట్టు. ఇది అర్థమవుతుందా? చెప్తే ఏం జరుగుతుంది. స్వార్డ్స్ ఎనర్జీ ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, ఇబ్బందులు అయితే పడుతున్నారండి మీ పర్సన్. అండ్ మీ దగ్గర దాస్తున్నారు, ఏ విషయాలు దాస్తున్నారు? ఓకే, చెప్తాను. ఫిజికల్ బాండింగ్, ఎవరితో ఏర్పరచుకున్నారో ఆ బాండింగ్ని అయితే మీ దగ్గర దాస్తున్నారు మీ పర్సన్. ఓకేనా? వాళ్ళున్న ప్రపంచాన్నే ప్రపంచం అని అనుకుంటున్నారు. బావిలో ఉన్న కప్పకి
అదే దాని ప్రపంచం, బయట ఇంకో ప్రపంచం లేదు అనుకుంటుంది. అట్లా మీ పర్సన్ని కొంతమంది మార్చేసారు. ఓకే. అండ్ వచ్చేసి నెక్స్ట్ స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఓకేనా. వాళ్ళ మనసులో ఏంటి, డబ్బులా లేదంటే జాబా ఇంకేదైనా అదర్ పర్సన్స్కి ఆఫర్ చేయాలని అయితే ఉంది, చెప్పుకోవాలని అనుకుంటున్నారు. కానీ సోల్మేట్ కనెక్షన్ అయితే మీతో ఉంది కాబట్టి మీకు చెప్పకుండా చేస్తే ఏమవుతుందో అని చెప్పేసి ఏం చెప్పట్లేదు. ఆఫర్స్ మూవ్ ఆన్. కొన్ని రిలేషన్షిప్స్ ఎక్కడ దాకా వచ్చినాయంటే గొడవలో పడి ఈ బంధంలో రిలేషన్లో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా పరిష్కరించుకోలేము, అవసరం లేదు అని చెప్పేసి అనుకొని ఆ రిలేషన్ ఎక్కడ దాకా వచ్చిందంటే మూవ్ ఆన్ స్టేజ్ దాకా వచ్చింది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, ఎండ్ ఆఫ్ ద కార్డ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. అయిపోయిన మీరు ఇంత పడ్డదాకా కష్టము, హార్ట్ బ్రేక్. ఓకేనా. ఇంకా ఫ్యాన్స్ వెయిటింగ్ ఎనర్జీ అర్థమైందా. హార్ట్ బ్రేక్ అయ్యారు, వెయిటింగ్ ఎనర్జీలో వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళ మనసులో లవ్ మెసేజెస్ ఏమున్నాయో చూద్దాం. పొద్దుగాలనే బాగా చదివెడుతుంది, ఇప్పుడు వస్తుందా అక్కడి నుంచి చూడండి. కొంచెం వెళ్తురు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆ చీకటి ఉండే కదా, ఇప్పుడు వెళ్తురు వస్తుంది అనమాట. అఫ్కోర్స్ టైం ఎంత అవుతుందో చెప్తా. 6:45. ఓకేనా. నాకు చాలా వస్తుంది కాబట్టి అంటే నేను చెప్పలేకపోతున్నా, అదనమాట విషయం. 6:25. కోల్డ్, చలి, లవ్ మెసేజ్ ఏమొస్తాయో చూద్దాం. ఎవ్రీ లవ్ సాంగ్ అంటే ఏ ప్రేమ సాంగ్ విన్నా అంటే మీరు కలిసి విన్న సాంగ్స్ కానీ రిమైండ్స్ మీ ఆఫ్ యూ. అర్థమవుతుందా. మిమ్మల్ని వాళ్ళని కలిసి అంటే గుర్తు చేసుకుంటున్నారట ఆ సాంగ్లో కూడా. అర్థమవుతుందా. ఇమాజినేషన్ చేసుకుంటున్నారట. కానీ ఇదెందుకు వాళ్ళ మనసులో ఇట్లాంటివి ఎందుకు దాచిపెట్టుకున్నారక్క అంటే థర్డ్ పార్టీ అంతే. మీకు చెప్తే మీరు ఊరుకుంటారా, ఊరుకోరు కదా. మై హార్ట్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఆఫ్ యూ. ఓకే. వాళ్ళ మనసు ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటుందంట. ఎవ్రీ టైం ఆలోచిస్తారట మీ గురించి. ఐ థింక్ ఆఫ్ యూ, మీ గురించి. ఓకేనా. ఐ ఆమ్ విల్లింగ్ టు గివ్ టు మై ఆల్. వాళ్ళు మీకోసం అన్నీ ఇచ్చేసారట, ఇవ్వాలనుకుంటున్నారట. ఓకే. ఐఎమ్ రెడీ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్ విత్ యూ. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేద్దాం అనుకుంటున్నారు కానీ మీతోనే. మిమ్మల్ని వదిలేసి అయితే కాదు. అవసరమైతే అక్కడ మూవ్ ఆన్ అయ్యే స్టేజ్ కొంతమంది వచ్చింది. ఎందుకనంటే కొన్ని తెలిసి కూడా చేసిన తప్పులు కూడా కొన్ని ఉంటాయి. అది అందుకే మూవ్ ఆన్ స్టేజ్ వచ్చింది. కానీ కొంతమందికి అయితే మీరు లేకుండా వాళ్ళైతే ఉండలేరు అని అయితే చెప్తున్నారు. ఓకేనా. ఏంజల్ గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. దేర్ సంథింగ్ బెటర్. ఓకేనా. ఇప్పుడు కొద్దిగా బాగుంటుందంట. మీరు చిరాకు పడకండి, కోపం పడకండి, కొద్దిగా ఆలోచించండి, కొద్దిగా నిదానంగా ఉండండి. నిదానమే ప్రధానం. అండ్ రిమైన్ పాజిటివ్గా ఆలోచించండి, అంత మంచి జరుగుతుంది. అర్థమవుతుందా. నెగిటివ్ కార్నర్ అనేది మైండ్లోకి నుంచి తీసేసేయండి. నో నీడ్ టు వర్రీ. మీరు వర్రీ కాకండి. అర్థమవుతుందా. మీరు కోల్పోయినా నా జీవితంలో సమస్యలు ఉన్నాయి, నా జీవితానికి పరిష్కారం లేదు, నా భాగస్వామి మనసులో అంటే నా పర్సన్ మనసులో ఏముందో ఏం కథనో అంటే మీ పర్సన్ మనసులో ఇదే ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి తెలిస్తే ఏముంటుంది, తెలియకపోతే ఏముంటుంది, ఏంటిది అసలు ఏం చెప్పాలి, ధైర్యం సరిపోతలేదు, వేరే వాళ్ళని సంప్రదిస్తున్నారు, వాళ్ళు సతమతం అవుతున్నారు, ఏదో చిన్న విషయం దాచినందుకు పెద్దగా శిక్షణ అనుభవిస్తున్నారు, అదే ఉన్నాయి. అర్థమవుతుందా. కానీ సక్సెస్ ఇయర్లో సక్సెస్ అయితే ఉంటుందంట. ఎవరైనా కొత్త సంవత్సరానికి తీసుకోవాలనుకుంటే రీడింగ్ తీసుకోవచ్చు. విదిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ 5 నెలల్లో మంచి మార్పులు అయితే మీ లైఫ్లోకి వస్తాయంట. ఓకేనా. మరి డైస్లో మన డైస్ ఎక్కడున్నారండి డైస్ కొంచెం చెప్పండి.
ఎక్కడున్నాయమ్మా డైస్ లేకపోయినా నాకు ఆల్టర్నేట్ ఉంటుంది. సో డైస్ కోసం అయితే వెతుకుతున్నా. దేవుడా, సారీ. అమ్మా, 1 నుంచి 5 వరకు ఏ నెంబర్ అయినా అనుకోండి. 2 1 2 1 1 1 పడ్డదండి. ఎవరైతే 1 పడ్డదో సత్యం వాళ్ళ లక్. 1 క్లైమ్ చేసుకోకుండా సార్ మళ్ళీ 1 పడ్డది. గట్టిగా అనుకుంటున్నారు మనసులో, మీ కోరిక ఏదైతే ఉందో నెరవేరుతుంది. ఇప్పుడు 0 3 పడ్డది, 4 పడ్డది, 2 పడ్డది. క్లైమ్ చేసుకోండి. మళ్ళీ 4 పడ్డది, 2 పడ్డది. క్లైమ్ చేసుకోండి. 222 333 444 555 అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. అండ్ వచ్చేసి మనము ఏదైనా సరే ఏది చెప్పినా దీంట్లో టారో అంటేనే అన్నీ ఉంటాయి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. టారో అంటేనే ప్రతిదీ ఉంటుంది. శివనాజ్ఞ లేని చీమ కూడా ఉంటుంది. అండ్ హ్యాపీ మండే అండి అందరికీ కూడాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు పాజిటివ్ అయిన వాళ్ళు, మీకు క్లైమ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఓం నమ శివాయ శ్రీవర్ధనాయ నమః అని చెప్పేసి మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి. ఎందుకనంటే మీ బంధంలో సమస్యల గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇంకోటి ఏదో డిస్కషన్ చేయట్లేదు. మీ బంధంలో సమస్యలు ఉన్నాయా పరిష్కరించుకోవడానికి, మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నాడు అవి బయటకు తీయడానికి మార్నింగ్ ఎప్పుడో లేచి ఇప్పటిదాకా వర్క్ చేసే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి. ఓకే, సపోర్ట్ చేయండి. మీ ఆదరాభిమానాలు అందించండి. చిన్న హైప్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? నేను ఇచ్చేది ఏంటంటే లెసన్ స్పీచ్ కాదు, మీ మోటివేషన్ ఇవ్వండి. అందరికీ అందరిని ఆదరించండి, ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, బాయ్. అట్లనే కొత్తగా మనది సుమా టారెట్ వరల్డ్ అని కొత్త ఛానల్ని క్రియేట్ చేశాను. ఎందుకంటే పాత పేరు తీసేసిన, ఎందుకో నచ్చలేదు నాకు. ఎందుకనంటే అది ఎవరైనా తిట్టుకునేటప్పుడు వాడుకోవచ్చు, ఇంకేమైనప్పుడు వాడుకోవచ్చు. నా పేరు అనుకోండి, నా పేరు అని మాట్లాడితే నేను మాట్లాడవచ్చు కదా, అట్లా అని చెప్పేసి ఆ నేమ్ అయితే నేను తీసేసుకొని నా నేమ్ పెట్టుకున్నాను, సుమా టారెట్ వరల్డ్. ఓకేనా? దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? దాని విషయం కోసేపటికి పక్కన పెడితే దాంట్లోనే మాట్లాడతాను. దీన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎవరైనా సరే లైవ్ చేసేటప్పుడు లైక్ ఇచ్చి లైకులు తీసుకోకండి, అది మంచిది కాదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా చెప్పండి. నాకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్, బాయ్.